అందరికీ నమస్కారం అండి. పూజ్య దాజీ గారి 69వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయన చెప్పిన కథలు మనం కొన్ని గుర్తు చేసుకుందాం. మన జీవితం ఒక పాఠశాల వంటిది. ఎప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. సమస్యలను సందర్భానుచితంగా పరిష్కరించుకోవాలి. సమయస్ఫూర్తి, వివేకం, లౌక్యం వంటివి ఒకరు నేర్పితే వచ్చేవి కాదు. బుద్ధి పదునుగా ఉండాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. ఈ విషయంలో ఆయన చెప్పిన కథ ఒకటి చూద్దాం. ఒక ఊరిలో ఒక పెద్ద గజదొంగ ఉండేవాడు. చాలా పేరు ప్రఖ్యాతులు కాంచినవాడు. ఎంత పేరు ఉందంటే అతని కొడుకుకి తండ్రి అంటే అమితమైన ప్రేమ ఉండేది. ఎంత నేర్పుగల తండ్రి, అలాగే పెద్ద దొంగ కూడా. నాన్న, నాకు దొంగతనం ఎప్పుడు నేర్పిస్తావు అని అతను తండ్రిని అడుగుతూ ఉండేవాడు. సరే అవుతే ఇవాళ ఉదయం వెళ్ళి చూద్దాం అని ఒక చిన్న గ్రామం వద్దకు వెళ్ళారు. అక్కడ మొదట ఒక సంపన్నుని ఇంటికి వెళ్ళి అక్కడ ఆ ఇంటిని గమనించటం మొదలుపెట్టారు. ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు చీకటి పడుతుంది, ఇంటికి తాళం ఎప్పుడు వేస్తారు, ఇలా బాహ్య పరిశోధనలన్నీ చేశారు. ఆ రాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఖజానా తాళం తెరుచుకోవటానికి కొంత సమయం పట్టింది. దానిలో వజ్రాలు, నగలు, వైడూర్యాలు చాలా ఉన్నాయి. తండ్రి కొడుకుని లోపలికి దింపి లోపలున్నవన్నీ తనకు అందించమన్నాడు. ఈ పెద్ద ట్రంక్ పెట్టెలో దూరి ఒకదాని తర్వాత ఒకటి తీసి తండ్రికి అందించసాగాడు కొడుకు. ఆ తండ్రి ఉన్నట్టుండి ఏమనుకున్నాడో ఏమో, పెట్టె మూతను మూసేసి బయట నుండి తాళం పెట్టి అక్కడి నుండి పారిపోయాడు. ఆ కుర్రవాడి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. లోపల నుంచి టకటక చప్పుళ్ళు చేసి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళు లేచి ఆ గదిలోకి వెళ్ళారు. ఒక పనిమనిషి దీపం పెట్టుకుని వచ్చింది. ఆ కుర్రవాడు చాలా చురుకైనవాడు. ఖజానా తాళం తెరవగానే గబుక్కన ఆ దీపాన్ని ఉఫ్ఫుమని ఊది ఆర్పేశాడు. ఆ చీకట్లో నుండి బయటకు ఒక్క పరుగు తీసి అలా పరిగెత్తుతూ తరుంకొస్తున్న గ్రామస్తుల నుండి తప్పించుకుంటూ ఊరు బయట దాకా వచ్చేశాడు. అక్కడ ఒక పెద్ద బావి కనిపించింది. అటు ఇటు చూసి ఒక బండరాయిని ఆ బావిలో పడేశాడు. వారంతా ఆ బావి నుండి వచ్చిన శబ్దానికి ఆ కుర్రవాడు ఆ బావిలో పడి చనిపోయి ఉంటుంటాడు అని అనుకున్నారు. ఇప్పుడు మనం బావిలో వెళ్ళి ఏం చేస్తాం, రేపు ఉదయం వచ్చి ఆ కుర్రవాడిని బయటకు తీద్దాం అనుకుని అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఆ కుర్రవాడు పక్కనే ఉన్న చెట్టు పైన ఎక్కి కూర్చుని ఇదంతా చూస్తున్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా చెట్టు దిగి ఇంటికి వెళ్ళాడు. తండ్రి మీద చాలా కోపం వచ్చింది. ఎంతో గట్టిగా తిట్టుకున్నాడు. నన్ను లోపల ఎందుకు బంధించావు నాన్న అని గొడవ పడ్డాడు. నీకు నేను ఎంతో కొంత నేర్పించాలనుకున్నాను,
కానీ నీకు నేర్పించిన అవసరం లేదు. నీవు నీ అంతరంగంలో ఎంత అప్రమత్తంగా ఉన్నావో నాకు తెలుసు అని తండ్రి ఎంతో సంబరపడ్డాడు. జీవితంలో ప్రతి విషయాన్ని నేర్పించలేం. ఒక్కొక్క సందర్భం ఒక్కొక్కలా ఉంటుంది. మనం అప్రమత్తంగా ఉండాలి అనుకుంటే ధ్యానం చేయటం వల్ల మాత్రమే ఆ పదును, చురుకుతనం, అప్రమత్తత లభిస్తాయి అని దాజీ చెప్పారు.